వ్యూవర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సైకాలజీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు, చూద్దాం. మోటివేషన్ ఈజ్ ద ఫ్యాక్టర్ దట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఎంతూజియాజం ఓన్లీ. ఆప్షన్ 2, మోటివేషన్ ఈజ్ ద ఫ్యాక్టర్ దట్ హెల్ప్స్ ఇన్ డిక్రీజింగ్ ఎంతూజియాజం ఓన్లీ. ఆప్షన్ 3, motivation is a factor that helps increasing or decreasing enthusiasm. Option 4, there is no relationship between motivation and enthusiasm. So kabatti motivation is a factor that helps increasing enthusiasm only annadu. Kabatti motivation anedi increasing okkati help kadanamata. First one wrong. Enthusiasm is a factor, it helps decreasing enthusiasm only. సో డిక్రీజింగ్ ఓన్లీ అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. థర్డ్ వన్, మోటివేషన్ ఇస్ ఎ ఫ్యాక్టర్ దట్ హెల్ప్స్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎంతూజియాజం. మోటివేషన్ మనకి మన ఎంతూజియాజంని ఇంక్రీజ్ చేస్తుంది, అలానే డిక్రీజ్ కూడా చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, అండ్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ మోటివేషన్ అండ్ ఎంతూజియాజం. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ లేదు అంటున్నారు, కాబట్టి మోటివేషన్కి ఎంతూజియాజంకి రిలేషన్షిప్ ఉంది. సో ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఏటి వాజ్ డెవలప్డ్ బై. చాలా సార్లు అడిగిన ప్రీవియస్ బిట్ క్వశ్చన్ పేపర్ డిఏటి గురించి. సో ఎవరు డెవలప్ చేసినారు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, జార్జ్ లివింగ్స్టోన్. సెకండ్ వన్, జార్జ్ కే బిన్నెట్. థర్డ్ వన్, లూయిస్ థర్స్టన్. ఫోర్త్ వన్, స్పియర్మన్. సో డాట్ని డెవలప్ చేసింది ఎవరు అంటే జార్జ్ కే బిన్నెట్ అండ్ ఎక్సెట్రా ఆల్. ఈటీ ఆల్. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, in the classical conditioning experiment, the dog segregated saliva when it saw a circular ring but did not secrete saliva. When it saw an oval ring, the principle involved here. కాబట్టి in the classical conditioning experiment, the dog segregated saliva when the saw circular ring but do not secrete saliva. When it saw an oval ring, the principle involved here. సో సంప్రదాయ నిబంధన ప్రయోగంలో కుక్క వలయాకార రింగును చూసినప్పుడు లాలాజలాన్ని స్రవించింది, కానీ అండాకార రింగ్ చూసినప్పుడు లాలాజలం స్రవించలేదు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం వచ్చేసి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, జనరలైజేషన్. సెకండ్ వన్, డిస్క్రిమినేషన్. థర్డ్ వన్, ఎక్స్టింక్షన్. ఫోర్త్ వన్, స్పాంటేనియస్ రికవరీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిస్క్రిమినేషన్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the situation in which a convex learning curve is observed. కాబట్టి అభ్యాసనంలో కుంభకార వక్రరేఖ కనపడే సందర్భం. ఫస్ట్ వన్ ఆప్షన్, when there is an decrease in the speed of learning. Second one, when there is no change in learning. Third one, when learning subjects with previous knowledge. Fourth one, when learning new subject. సో కాబట్టి కాన్వెక్స్ లెర్నింగ్ అడుగుతున్నాడు అనమాట. when there is an decrease in the speed of learning. సో ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, when there is no change in లెర్నింగ్లో ఎప్పటికీ చేంజెస్ అవుతూనే ఉంటాయి. థర్డ్ వన్, when learning subjects with previous knowledge. కాబట్టి ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే దానికి ప్రీవియస్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాల్సింది. ఖచ్చితంగా ఏదో ఒకటి నాలెడ్జ్తోనే మనం సబ్జెక్ట్ని నేర్చుకుంటాము. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. when learning new subjects.
న్యూ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాము, కానీ దాంతోపాటు ప్రీవియస్ నాలెడ్జ్ ఎంతో కొంత విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి లెర్నింగ్ సబ్జెక్ట్స్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెర్నింగ్ కర్వ్. ఆప్షన్ 3 is a correct answer. Next question. It was started that incomplete tasks are remembered better than completed ones by first one Skinner, second one Thorndike, third one Zygarnik, fourth one Vardhamir. So it was started incomplete task remember better than completed one. So better than completed one ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే జైగార్నిక్. ఎవరు స్టార్ట్ చేసినారు? జైగార్నిక్. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. Next question. One of the following is incorrect. First one. Serve sensory neural hearing loss 71 to 90 decibels. Second one. Mild conductive hearing loss 26 decibel to 40 decibels. Third one. Moderate hearing loss 56 to 70 decibels. Fourth one. Profound hearing loss more than 90 decibels. So ఇక్కడ రాంగ్ ఆప్షన్ అడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ వన్. సో ఫస్ట్ వన్ సివియర్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ 71 to 90 decibels. ఇది ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్ మైల్డ్ కండక్టెడ్ హియరింగ్ లాస్ 26 to 40 decibels. సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్ మోడరేట్ హియరింగ్ లాస్ 56 to 70. సో దిస్ ఈజ్ ద రాంగ్. మోడరేట్ హియరింగ్ లాస్ 56 to 70 కాదు, దిస్ ఈజ్ ద రాంగ్. ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ మోర్ దెన్ 90 decibels. సో ఆప్షన్ 4th one ఆల్సో కరెక్ట్. దిస్ 1, 2, 4 ఆర్ కరెక్ట్. 3 ఈజ్ ద ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నారు కదా, మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A boy learned a definition in 20 trials. After 1 month, he relearned the same definition in 12 trials. The percentage of the saving score. సో ఇక్కడ సేవింగ్ స్కోర్ ఫార్ములా అడుగుతున్నారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ మైనస్ రీలెర్నర్ ట్రయల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇంటూ 100. సో క్యాన్సిలేషన్ చూస్తే 0, 0 cancel, 2 1s, 2 5s. So 20 minus 12, 8 into 5, 8 5s, 40%. Option 3 is a correct answer. 40%. School community relationships promote. School community relationship promote. So ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అకాడమిక్ అచీవ్మెంట్ ఓన్లీ, సెకండ్ వన్ ఎన్హాన్స్డ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్, థర్డ్ వన్ కోఆపరేషన్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, ఫోర్త్ వన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. సో స్కూల్ కమ్యూనిటీ రిలేషన్షిప్ ఎవరెవరి మధ్యలో రిలేషన్షిప్ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ అకాడమిక్ అచీవ్మెంట్స్ ఓన్లీ, కాబట్టి స్కూల్ అంటే అకాడమిక్ అచీవ్మెంట్ చేయడం ఒక్కటే కాదు. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ ఎన్హాన్స్డ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్, సో ఇది కూడా కాదు. యాజమాన్యం యొక్క సమయాన్ని పెంచడం అన్నాడు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్. థర్డ్ వన్ కోఆపరేషన్ అండ్ షేర్ రెస్పాన్సిబిలిటీ, సో థర్డ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ వన్. కోఆపరేషన్ ఉండాలి, అలానే అండ్ షేర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధ్యతలు కూడా ఒకరితో ఒకరు పంచుకోవడం అనమాట. ఫోర్త్ వన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్, కాబట్టి ఫోర్త్ వన్ కూడా రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
In cooperative learning, individual accountability reflects in cooperative learning, individual accountability reflects in first one, teacher only works. Second one, everyone depends on the teacher. Third one, each student is responsible for his or her own learning. Fourth one, give alerts on responsibility. సో కోఆపరేటివ్, ఇక్కడ కూడా కోఆపరేటివ్ లెర్నింగ్ అన్నాడు. ఇండివిజువల్ అకౌంటబిలిటీ కాబట్టి టీచర్స్ ఓన్లీ వర్క్స్. సో ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేయడు కదా కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, ఎవ్రీ వన్ డిపెండ్స్ ఆన్ ద టీచర్, ప్రతి ఒక్కరు టీచర్ పైన డిపెండ్ కావడం. సో సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్, ఈచ్ స్టూడెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఆర్ హర్ ఓన్ లెర్నింగ్. సో కరెక్టే కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ తన అభ్యాసనపై తనే రెస్పాన్సిబుల్ అనమాట, వేరే వాళ్ళైతే కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. స్వీయ అభ్యాసనపై ప్రతి విద్యార్థి బాధ్యత వహించడం. 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4, గివ్ అలర్ట్స్ ఆన్ రెస్పాన్సిబిలిటీ, హెచ్చరికలు వేయడం, బాధ్యత గురించి హెచ్చరికలు చేయడం. ఫోర్త్ వన్ కూడా రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈజ్ నాట్ prioritized in NEP 2020. నాట్ అన్నాడు. NEP 2020 గురించి కానిది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ మల్టీలింగ్వలిజం, సెకండ్ వన్ రిజిడ్ కరికులం, థర్డ్ వన్ 21st century skills, ఫోర్త్ వన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో NEP మల్టీలింగ్వలిజం గురించి ప్రయారిటీ ఇచ్చినాడు. రిడ్జ్ కరికులం, రిడ్జ్ దిస్ ఈజ్ ద నెగిటివ్ వర్డ్. సో మార్పు వీలు లేని పాఠ్య ప్రణాళిక, వీలు లేని కరికులం ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉండాలి. సో ఇక్కడ నాట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. 21st century skills, ఆప్షన్ 3 కూడా కరెక్టే. అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, సో అనుభవాత్మక అభ్యాసనం. సో ఇది కూడా కరెక్టే. కానిది అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, రిడ్జ్ కరికులం. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు మకరెంకో. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు మకరెంకో. ఫస్ట్ వన్, టు స్టాండ్ ఫెమ్ టు ఫేస్ individual competition. Second one, to enhance academic achievement. Third one, to mold learner into a socially responsible citizen. Fourth one, to develop religious and philosophical beliefs. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అన్నాడు కాబట్టి టు స్టాండ్ ఇండివిజువల్ కాంపిటీషన్ అన్నాడు. సో ఫస్ట్ వన్ రాంగ్. టు ఎన్హాన్స్ అకాడమిక్ అచీవ్మెంట్ ఒక్కటే అడుగుతున్నాడు కాబట్టి రాంగ్. టు మౌల్డ్ ద లెర్నర్ ఇంటూ సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. టు మౌల్డ్ ద లెర్నర్ ఇంటూ సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి సామాజిక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఎవరు చెప్పినాడు? మకరెంకో. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు RTE ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ. అకార్డింగ్ టు RTE ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఫండమెంటల్ డ్యూటీ, సెకండ్ వన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్, థర్డ్ వన్ ఫండమెంటల్ రైట్, ఫోర్త్ వన్ గవర్నమెంటల్ డైరెక్టివ్. కాబట్టి RTE ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కాదు, డైరెక్ట్ ప్రిన్సిపల్ కాదు. సో ఫండమెంటల్ రైట్ ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. గవర్నమెంటల్ డైరెక్టివ్ కూడా కాదు. సో RTE ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెదర్ దే ఆర్ ఫిజికల్ చేంజెస్ ఆర్ మెంటల్ చేంజెస్ that don't happen suddenly but occur by incorporation of new changes based on the changes
that took place in the past. The rule stated here is. సో ఇక్కడ ఏమన్నాడు, శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది అని చెప్పే నియమం ఏది అన్నాడు. సో ఫస్ట్ వన్, డెవలప్మెంట్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. సెకండ్ వన్, డెవలప్మెంట్ మే హ్యావ్ టూ డైరెక్షనల్ ప్రాసెస్. థర్డ్ వన్, డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. ఫోర్త్ వన్, డెవలప్మెంట్ హ్యాపెన్స్ ఇన్ ఏ యూనిఫైడ్ అండ్ హోలిస్టిక్ మేనర్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ వన్. డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. సో వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a children's psychological age is 8 years 3 months. His mental age is 2 years 3 months more than his chronological age then his IQ. సో IQ ఫార్ములా వచ్చేసి MA/CA ఇంటూ 100. సో కాబట్టి ఇక్కడ ఇయర్స్ ఇచ్చినాడు, మంత్స్లో చేంజ్ చేసుకోవాలన్నమాట. CA MA క్రోనాలజికల్ ఏజ్ మెంటల్ ఏజ్. సో 8 years 3 months అన్నాడు. సో మంత్స్లో కన్వర్ట్లోకి చేసుకోవాలి కాబట్టి, సో 8 to 16 8 1 8 9 96 + 3 సో 99. సో ఎంఏ మెంటల్ ఏజ్ వచ్చేసి 2 years 3 months. సో 2 × 21 + 3 సో టోటల్ 99. సో ఇక్కడ మోర్ దెన్ అన్నాడు క్రోనాలజికల్ ఏజ్ కంటే, 27 99 కాదు 27. సో మోర్ దెన్ అన్నాడు కాబట్టి 27 + 99. సో మొత్తం చేస్తే 126. ఎంత వచ్చింది మనకి? మెంటల్ ఏజ్ 126 వచ్చింది. సో ఫార్ములా చూస్తే మెంటల్ ఏజ్ వచ్చేసి 126 క్రోనాలజికల్ ఏజ్ వచ్చేసి 99 × 100. క్యాన్సిలేషన్ చేస్తే 9 months 9 months 9 months 9 4s 36. సో 14/11 × 100. సో 1400/11. సో 11తో చూస్తే 1400, 11 ones 11. సో 13. 11 2s ఇక్కడ 3 మిగులుతుంది 30. 11 2s 22. సో ఎంత వస్తుంది? 22 అంటే 8 మిగులుతుంది. సో 11 7s 77. సో అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది ఆన్సర్? 127. సో ఆప్షన్ 3లో ఉంది చూడండి, 127 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ కంప్యూటర్స్ వైరస్ మీన్స్. సో కంప్యూటర్లో వైరస్ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. సెకండ్ వన్ వర్చువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. థర్డ్ వన్ వెరిఫైడ్ ఇంటర్నెట్ రిస్ట్రిక్షన్స్ యుటిలిటీ సాఫ్ట్వేర్. ఫోర్త్ వన్ వర్చువల్ ఇంటర్నల్ రిసోర్స్ యుటిలిటీ సాఫ్ట్వేర్. సో వైరస్ ఫుల్ ఫామ్ వచ్చేసి విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆస్పెక్ట్స్ దట్ ఈస్ నాట్ స్టడీడ్ బై ఎడ్యుకేషనల్ సైకాలజీ. ద ఆస్పెక్ట్ దట్ ఈస్ నాట్ స్టడీడ్ బై ఎడ్యుకేషనల్ సైకాలజీ నాట్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఇట్ డిసైడ్ what to teach in schools. Second one, it explains the different type of development among children. Option 3, it explains the process of learning and its components. Option 4, it provides direction to give guidance to choose the course based on the abilities. So not study about educational psychology. So చూద్దాం, it decide what to teach in schools. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ డిసైడ్ చెయ్యదన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎ రాంగ్. సెకండ్ వన్, ఇట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలపింగ్ అమాంగ్ ద చిల్డ్రన్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఒక్కొక్కలాగా ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక్కొక్క పిల్లవాడి దాంట్లో ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెకండ్ వన్ కరెక్ట్. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో
ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? లెర్నింగ్ గురించి, అలానే కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్ టు గివ్ గైడెన్స్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ మెయిన్గా గైడెన్స్ ఇస్తుంది. సో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని తీసుకోవచ్చు అని, అంటే వాళ్ళకి నచ్చిన కోర్సులో గైడెన్స్ ఇస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 కూడా కరెక్టే. ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కానిది. ఇట్ డిసైడ్ వాట్ టు టీచ్ ఇన్ స్కూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ పెయిర్ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఏటిబి. జిఏటిబి నాట్ పెయిర్ అన్నాడు. సో కానిది అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ న్యూమరికల్ ఎబిలిటీ, ఫింగర్ డెక్స్టరిటీ స్కిల్. సెకండ్ వన్ హియరింగ్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ. థర్డ్ వన్ మెమొరీ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఫోర్త్ వన్ పర్సెప్షనల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హియరింగ్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ. సో జిఏటిబిలో హియరింగ్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ ఈ పేరు లేదనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ ఈజ్ అన్. సో సాఫ్ట్వేర్లో హ్యాండ్ బ్రేక్ అనేది ఏది? ఫస్ట్ ఆప్షన్ వీడియో ఎంకోడర్, సెకండ్ వన్ వర్డ్ ప్రొసెసర్, థర్డ్ వన్ ఇమేజ్ ఎడిటర్, ఫోర్త్ వన్ ఆడియో మషప్. సో సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ ఈజ్ ఏ వీడియో ఎన్కోడర్. వీడియో ఎన్కోడర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in mean deviation sigma into x minus m by n. m denotes. సో కింద ఆప్షన్స్ ఇచ్చినాడు. ఆప్షన్ ఏ అర్థమెటిక్ మీన్, బి మీడియన్, సి మోడ్, డి ఫ్లూయెన్సీ. సో ఎం దేనికి డినోట్ చేస్తుందంటే అర్థమెటిక్ మీన్, మీడియంకి, మోడ్కి. సో ఫ్లూయెన్సీకి ఎఫ్ కదా, ఫ్రీక్వెన్సీ. సో ఏ బి సి. కింద ఆప్షన్స్లో ఆప్షన్ థర్డ్లో ఉంది చూడండి, ఏబిసి. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టెప్ దట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ అబ్జర్వేషన్ లెర్నింగ్. స్టెప్ దట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. సో ఇది కూడా ఇంపార్టెంటే. నాట్ అన్నాడు. అబ్జర్వేషన్ లెర్నింగ్లో కానిది ఏది అని అడుగుతున్నాడు. అటెన్షన్, రీజనింగ్, రిటెన్షన్, రెయిన్ఫోర్స్మెంట్. సో అటెన్షన్ ఉంది, రీజనింగ్ లేదనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. రిటెన్షన్ ఉంది, రెయిన్ఫోర్స్మెంట్ ఉంది. అటెన్షన్, రిటెన్షన్, రీఫోర్స్మెంట్, దిస్ 3 ఆర్ ద అబ్జర్వేషనల్ లెర్నింగ్లో స్టెప్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు కాన్సెప్ట్ ఆఫ్ జెడ్పీడి. సో జెడ్పీడి గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇన్ ఇంటర్ సబ్జెక్టివిటీ 2 డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ ఆర్ అరైవ్డ్. సో సబ్జెక్టివిటీ అన్నాడు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. జెడ్పీటీలో ఈ స్టేట్మెంట్ లేదనమాట. సెకండ్ వన్ గైడెడ్ పార్టిసిపేషన్ ఈజ్ ఎ బ్రాడర్ కాన్సెప్ట్ దెన్ స్కఫోల్డింగ్. సో కరెక్టే కదా. స్కఫోల్డింగ్, గైడెడ్ పార్టిసిపేషన్ ఈజ్ బ్రాడర్ కాన్సెప్ట్ దెన్ స్కఫోల్డింగ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ వన్. సో థర్డ్ వన్ చూద్దాం. ద లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ డస్ నాట్ నీడ్ గైడెన్స్. సో జెడ్పీడీ అంటే ఒకరి ద్వారా గైడెన్స్ తీసుకోవడమే, నాట్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ గైడెన్స్. సో ఇక్కడ కూడా నాట్ అన్నాడు, నో రిలేషన్షిప్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ రెయిన్ఫోర్సెస్ ఆర్. ఆపరెంట్ కండిషన్స్ థియరీలో రెయిన్ఫోర్స్ అనేది ఏది అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కండిషనింగ్, సెకండ్ వన్ స్టిములే, థర్డ్ వన్ రెస్పాన్స్, ఫోర్త్ వన్ డిస్క్రిమినేషన్స్. సో ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో రెయిన్ఫోర్స్ అనేది ఒక స్టిములే. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, a children's psychological age is 8 years 3 months. His mental age is 2 years 3 months more than his chronological age then his IQ. సో IQ ఫార్ములా వచ్చేసి MA/CA ఇంటూ 100. సో కాబట్టి ఇక్కడ ఇయర్స్ ఇచ్చినాడు, మంత్స్లో చేంజ్ చేసుకోవాలన్నమాట. CA MA క్రోనాలజికల్ ఏజ్, మెంటల్ ఏజ్. సో 8 years 3 months అన్నాడు. సో మంత్స్లో కన్వర్ట్లోకి చేసుకోవాలి కాబట్టి సో
8 to 16, 8 ones 8, 9, 96 plus 3, so 99. సో ఎంఏ మెంటల్ ఏజ్ వచ్చేసి 2 years 3 months, సో 2 into 21 plus 3, సో టోటల్ 99. సో ఇక్కడ మోర్ దెన్ అన్నాడు క్రొనలాజికల్ ఏజ్ కంటే, సారీ 27, 99 కాదు 27. సో మోర్ దెన్ అన్నాడు కాబట్టి 27 plus 99, సో మొత్తం చేస్తే 126. ఎంత వచ్చింది మనకి మెంటల్ ఏజ్? 126 వచ్చింది. సో ఫార్ములా చూస్తే మెంటల్ ఏజ్ వచ్చేసి 126 బై క్రొనలాజికల్ ఏజ్ వచ్చేసి 99 into 100. క్యాన్సిలేషన్ చేస్తే 9 months 9 months 9 months 9 4s 36, సో 14 by 11 into 100, సో 1400 by 11. సో 11తో చూస్తే 1400, 11 ones 11, సో 13. 11 2s, సారీ ఇక్కడ 3 మిగులుతుంది 30, 11 2s 22. సో ఎంత వస్తుంది? 22 అంటే 8 మిగులుతుంది. సో 11 7s 77. సో అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది ఆన్సర్? 127. సో ఆప్షన్ 3లో ఉంది చూడండి, 127 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ కంప్యూటర్స్ వైరస్ మీన్స్, సో కంప్యూటర్లో వైరస్ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్, సెకండ్ వన్ వర్చువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్, థర్డ్ వన్ వెరిఫైడ్ ఇంటర్నెట్ రిస్ట్రిక్షన్స్ యూటిలిటీ సాఫ్ట్వేర్, ఫోర్త్ వన్ వర్చువల్ ఇంటర్నల్ రిసోర్స్ యూటిలిటీ సాఫ్ట్వేర్. సో వైరస్ ఫుల్ ఫామ్ వచ్చేసి విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the aspects that is not studied by educational psychology, the aspect that is not studied by educational psychology, not అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ it decide what to teach in schools, second one it explain the different type of development among children, option 3 it explain the process of learning and its components, option 4 it provides direction to give guidance to choose the course based on the abilities. సో నాట్ స్టడీ అబౌట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో చూద్దాం, ఇట్ డిసైడ్ వాట్ టు టీచ్ ఇన్ స్కూల్స్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ డిసైడ్ చెయ్యదన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎ రాంగ్. సెకండ్ వన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలపింగ్ అమాంగ్ ద చిల్డ్రన్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఒక్కొక్కలాగా ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక్కొక్క పిల్లవాడి దాంట్లో ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెకండ్ వన్ కరెక్ట్. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? లెర్నింగ్ గురించి, అలానే కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్ టు గివ్ గైడెన్స్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ మెయిన్గా గైడెన్స్ ఇస్తుంది. సో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని తీసుకోవచ్చు అని, అంటే వాళ్ళకి నచ్చిన కోర్సులో గైడెన్స్ ఇస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 కూడా కరెక్టే. ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కానిది. ఇట్ డిసైడ్ వాట్ టు టీచ్ ఇన్ స్కూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ పెయిర్ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఏటిబి నాట్ పెయిర్ అన్నాడు. సో కానిది అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ న్యూమరికల్ ఎబిలిటీ, ఫింగర్ dexterity skill, second one hearing ability, word fluency, third one memory ability, reasoning ability, fourth one perceptual ability, verbal ability. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హియరింగ్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ. సో జిఏటిబిలో హియరింగ్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ ఈ పేరు లేదనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ ఈజ్ అన్. సో సాఫ్ట్వేర్లో హ్యాండ్ బ్రేక్ అనేది ఏది? ఫస్ట్ ఆప్షన్ వీడియో ఎంకోడర్, సెకండ్ వన్ వర్డ్ ప్రొసెసర్, థర్డ్ వన్ ఇమేజ్ ఎడిటర్, ఫోర్త్ వన్ ఆడియో మషప్. సో సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ ఈజ్ ఏ వీడియో ఎన్కోడర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in mean deviation sigma
సిగ్మా ఇంటూ ఎక్స్ మైనస్ ఎం బై ఎన్. ఎం డినోట్స్. సో కింద ఆప్షన్స్ ఇచ్చినట్టు ఆప్షన్ ఏ అర్థమెటిక్ మీన్, బి మీడియన్, సి మోడ్, డి ఫ్లూయెన్సీ. సో ఎం దేనికి డినోట్ చేస్తుందంటే అర్థమెటిక్ మీన్, మీడియంకి, మోడ్కి. సో ఫ్లూయెన్సీకి ఎఫ్ కదా, ఫ్రీక్వెన్సీ. సో ఏ బి సి. కింద ఆప్షన్స్లో ఆప్షన్ థర్డ్లో ఉంది చూడండి, ఏ బి సి. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టెప్ దట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ అబ్జర్వేషన్ లెర్నింగ్. స్టెప్ దట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. సో ఇది కూడా ఇంపార్టెంటే. నాట్ అన్నాడు, అబ్జర్వేషన్ లెర్నింగ్లో కానిది ఏది అని అడుగుతున్నాడు. అటెన్షన్, రీజనింగ్, రిటెన్షన్, రెయిన్ఫోర్స్మెంట్. సో అటెన్షన్ ఉంది, రీజనింగ్ లేదనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. రిటెన్షన్ ఉంది, రెయిన్ఫోర్స్మెంట్ ఉంది. అటెన్షన్, రిటెన్షన్, రీఫోర్స్మెంట్, దిస్ 3 ఆర్ ద అబ్జర్వేషనల్ లెర్నింగ్లో స్టెప్స్ అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు కాన్సెప్ట్ ఆఫ్ జెడ్పీడి. సో జెడ్పీడి గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇన్ ఇంటర్ సబ్జెక్టివిటీ 2 డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ ఆర్ అరైవ్డ్. సో సబ్జెక్టివిటీ అన్నాడు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. జెడ్పీటీలో ఈ స్టేట్మెంట్ లేదనమాట. సెకండ్ వన్, గైడెడ్ పార్టిసిపేషన్ ఈజ్ ఎ బ్రాడర్ కాన్సెప్ట్ దెన్ స్కఫోల్డింగ్. సో కరెక్టే కదా, స్కఫోల్డింగ్ గైడెడ్ పార్టిసిపేషన్ ఈజ్ బ్రాడర్ కాన్సెప్ట్ దెన్ స్కఫోల్డింగ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ వన్. సో థర్డ్ వన్ చూద్దాం. ద లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ డస్ నాట్ నీడ్ గైడెన్స్. సో జెడ్పీడీ అంటే ఒకరి ద్వారా గైడెన్స్ తీసుకోవడమే, నాట్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ గైడెన్స్. సో ఇక్కడ కూడా నాట్ అన్నాడు, నో రిలేషన్షిప్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ రెయిన్ ఫోర్సెస్ ఆర్. ఆపరెంట్ కండిషన్స్ థియరీలో రెయిన్ ఫోర్స్ అనేది ఏది అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కండిషనింగ్, సెకండ్ వన్ స్టిములే, థర్డ్ వన్ రెస్పాన్స్, ఫోర్త్ వన్ డిస్క్రిమినేషన్స్. సో ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో రెయిన్ ఫోర్స్ అనేది ఒక స్టిములే. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మేజర్ రీజన్ ఫర్ నో ప్రోగ్రెస్ సెషన్ ఇన్ లెర్నింగ్ కర్వ్. సో మేజర్ రీజన్ ఏంది నో ప్రోగ్రెస్ జరగకుండా ఉండడానికి లెర్నింగ్లో అంటే ఫస్ట్ వన్ ద లెర్నర్స్ ఇంటెలిజెన్స్, సెకండ్ వన్ డిస్ట్రాక్షన్ ఆర్ ఫ్యాటిక్, థర్డ్ వన్ ఫైనల్ అవుట్కమ్, ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్ ఆఫ్ పేరెంట్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. డిస్ట్రాక్షన్ ఆర్ ఫ్యాటిక్, అడ్డంకులు మరియు అలసట. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ ద ఎఫెక్ట్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ మోర్. ఏ స్టేజ్లో పిట్యూటరీ గ్లాండ్ స్టార్ట్ అవుతుంది ఎక్కువగా అంటే ఆప్షన్ 1 అడాలసెన్స్, 2 అడల్ట్హుడ్, 3 లేటర్ అడల్ట్హుడ్, 4 మిడిల్ ఏజ్. సో పెరుగుదలలో ఈ దశలో పీయూష్ గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ స్టేజ్లో అంటే అడాలసెన్స్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ రిలేటెడ్ టు అప్లైడ్ సైకాలజీ. సో అప్లైడ్ సైకాలజీ కరెక్ట్ పేర్స్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ ఆప్షన్ హెల్త్ సైకాలజీ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సెకండ్ వన్ జనరల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ. థర్డ్ వన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇండస్ట్రీ సైకాలజీ. సో ఇక్కడ హెల్త్ సైకాలజీ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కెన్ అప్లైడ్ ఫర్ ద సైకాలజీ. ఇది కరెక్టే. సెకండ్ వన్ జనరల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ. సెకండ్ వన్ ఈజ్ రాంగ్. థర్డ్ వన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇండస్ట్రీ సైకాలజీ. థర్డ్ వన్ కూడా కరెక్టే. సో ఏ, సి ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1లో ఉంది ఏ మరియు సి ఆర్ కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ అడిగినాడు కదా, కరెక్ట్ పేర్ అప్లైడ్ ఫర్ సైకాలజీ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు క్రియేటివిటీ గురించి. ఫస్ట్ ఆప్షన్ క్రియేటివిటీ ఈజ్ ఏ ప్రాసెస్ నాట్ ఏ ప్రోడక్ట్ అన్నాడు. సో క్రియేటివిటీ అనేది ఒక ప్రోడక్ట్, నాట్ ఏ ప్రాసెస్. సో ఫస్ట్ వన్ రాంగ్. క్రియేటివిటీ ఈజ్ రిలేటెడ్ టు
ఇంటెలిజెన్స్ టు సమ్ ఎక్స్టెంట్. క్రియేటివిటీ అనేది ఇంటెలిజెన్స్కి రిలేటెడ్గా ఉంటుంది, కరెక్టే. క్రియేటివిటీ ఈజ్ అ డైవర్జెంట్ థింకింగ్, కరెక్టే, డైవర్జెంట్ థింకింగ్. క్రియేటివిటీ ఈజ్ ఎన్హాన్స్డ్ బై ట్రైనింగ్ ద్వారా క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Diversity in activities shown by an organism in developing congenial relationship with physical and social environment is. సో భౌతిక మరియు సాంఘిక పరిసరాల్లో అనుకూలమైన సంబంధాలు పెంపొందించేందుకు జీవి చేసే వైవిధ్య ప్రక్రియలు. ఫస్ట్ వన్ మెంటల్ హెల్త్, సెకండ్ వన్ పర్సనాలిటీ, థర్డ్ వన్ అడ్జస్ట్మెంట్, ఫోర్త్ వన్ కాన్ఫ్లిక్ట్. కాబట్టి భౌతిక మరియు సాంఘిక పరిసరాల్లో మనకి అనుకూలంగా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? సర్దుబాటు చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే పెంపొందించేందుకు జీవి చేసే విద్య ప్రక్రియలు అనమాట. సో అడ్జస్ట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. అచీవ్మెంట్ మోటివ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వే an individual orients himself towards object or conditions that he does not possess. The above definition పైన ఇచ్చిన డెఫినేషన్ ఎవరు చెప్పినారో చూద్దాం. ఫస్ట్ వన్ ఎర్వింగ్ సర్నాఫ్, సెకండ్ వన్ మెక్లిలాన్ అండ్ అట్కిన్సన్, థర్డ్ వన్ మెక్ఐవర్, ఫోర్త్ వన్ కెనాన్. సో అచీవ్మెంట్ మోటివ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వే an individual orients himself towards object or conditions. It can given by definitions Erving Sarnoff. Option 1 is a correct answer. Option 1 is a correct answer. Erving or Sarnoff. Next question. The characteristics that is not seen in Goleman's theory of emotional intelligence. సో గోలమెన్ ఇంటెలిజెన్స్లో ఒక క్యారెక్టరిస్టిక్ కానిది అన్నాడు, నాట్ అన్నాడు. సో ఫస్ట్ వన్ రికగ్నైజింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్, సెకండ్ వన్ కోపింగ్ విత్ ఎన్వైర్న్మెంట్, థర్డ్ వన్ హ్యాండిలింగ్ రిలేషన్షిప్, ఫోర్త్ వన్ మేనేజింగ్ వన్స్ ఎమోషన్స్. సో రికగ్నైజింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్, సో వేరే వాళ్ళ ఎమోషన్స్ని రికగ్నైజ్ చేయడం. ఫస్ట్ వన్ కరెక్టే. కోపింగ్ విత్ ఎన్వైర్న్మెంట్, సో కోపింగ్ విత్ ఎన్వైర్న్మెంట్ ఇది రాంగ్. థర్డ్ వన్ హ్యాండ్లింగ్ రిలేషన్షిప్, మన రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయడం, సో ఇది కరెక్టే. మేనేజింగ్ వన్స్ ఎమోషన్స్, సో తమ ఉద్వేగాలను నియంత్రించుకొనుట. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. సో నాట్ క్యారెక్టరిస్టిక్ అన్నారు కాబట్టి కోపింగ్ విత్ ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. According to Bruner, two major factors that enhance learning are. According to Bruner, two major factors enhance learning. First one, curiosity and interest. Second one, exploration and motivation. Third one, praise and rewards. Fourth one, competition and cooperation. Slow. Bruner ప్రకారం లెర్నింగ్ ఈజ్ ఏ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ వన్ కరెక్టే. సో ప్రైజ్ రివార్డ్స్ కాదు, కాంపిటీషన్ అస్సలకి కాదు, ఎక్స్ప్లోరేషన్ అండ్ మోటివేషన్ దిస్ ఈజ్ ఆల్సో కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఈరోజు సైకాలజీ 30 బిట్స్ అయిపోయినాయి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.